ఈ అందమైన జలపాతం నందు నా అద్భుతమైన స్నానం, తల స్నానం. ఎందుకంటే నాకు ఈత రాదు. ఈత వచ్చిన వాళ్ళు ఎలాగో లోపలికి దూకుతారు, నేను ఒడ్డు నుండి తల స్నానం చేస్తుంటా ఇలాగా. ఇంతే, శేషాచలంలో ఇన్ని నీళ్ళు చాలు. ఎన్ని వనమూలికలు ఉంటాయో. ఎంత అదృష్టం ఇక్కడికి రావడం. మీరు ఎందుకు రాకూడదు? ఊళ్ళు తిరుగుతారు, పారంబోగుల్లాగా హోటళ్ళకి, రెస్టారెంట్, సినిమాలకు పోతారు. ఏం లాభం అవుతుంది? ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప. మీరు ఈ వయసులో రండి. ఇది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటరు. స్పాలకు పోతారు, మసాజ్ సెంటర్లకు పోతారు. ఇదిగో ఏడవాళ్ళు ఇది ఫిష్ థెరపీ చేస్తారు. అదేదో ఏడా పెడితే కాళ్ళు అవి తినేస్తాయి కదా, డెడ్ స్కిన్ అంతా. ఎంత మంచి అవకాశం. ఈ వనమూలికలు కలిసిన నీళ్ళు అన్ని చోట్ల దొరకవు. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, ఎందుకంటే ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ. ఎందుకు ట్రై చేయకూడదు మీరు? వై నాట్ యు ట్రై. తమిళనాడు వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ వాటర్ని. మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం? రండి, గైడెన్స్ కావాలంటే నన్ను కలవండి, నేను గైడెన్స్ ఇస్తాను. ఇంట్లో కూర్చొని తింటే ఏమొస్తుంది? 3 పూట్ల జీవితంలో ఇలాంటివి ఉండాలి, ఆస్వాదించాలి ఆ ప్రకృతిని. లేకపోతే ఆ జీవితం మళ్ళీ తిరిగి రాదు. మీరు ఏదో అనుకుంటున్నారు, అవి గడిచిపోతుందని. చివరికి ఏం మిగలదు మీకు, ఇదే మిగిలేది. ఈ స్వీట్ మెమరీసే. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చూడండి వాటర్, ఎంత ట్రాన్స్పరెంట్గా, పర్ఫెక్ట్గా. మనకి 20 అడుగుల లోతులో ఉన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి నీట్గా. దీనికోసం నాగాల్యాండ్, అస్సాము, మిజోరాం ఆ స్టేట్స్కి పోతారు మన వాళ్ళు, పెద్ద టూరిస్టుల మాదిరిగా. అవసరం లేదు. ఇక్కడికి రండి, శేషాచలం ఫారెస్ట్లోకి. అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎవడి పర్మిషన్ అవసరంలే, వచ్చేయచ్చు. నేను జస్ట్ 300 రూపీస్ ఖర్చుతో రాను పను మొత్తం ఖర్చులు పెట్టుకొని వచ్చేసాను అనమాట. జస్ట్ 300 రూపీస్. ఒక సినిమాకి పోతే అవుతాయి 300 ఇప్పుడు రోజుల్లో. నేను సినిమాలు, షికార్లు మానేసా, రెస్టారెంట్లకు పోవడం. ఇంట్లో వండుకొని తింటాం, పని చేసుకోవడం, టైం దొరికినప్పుడు ఇట్లా వచ్చేయడం వాటర్ ఫాల్స్కి. ఇది లైఫ్ అంటే. ఎప్పుడైనా తెలుసుకోండి మీరు. బాగా ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. నా గైడెన్సు, అది ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.